వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు, ఆ పడవలపై అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్న సీఎం. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి. జత్వానీని కట్టడి చేసేందుకు జగన్ జిందాల్ ప్లాన్ చేశారన్న షర్మిల. జగన్ కు తెలియకుండానే IAS లు IPS లు వ్యవహరిస్తారా అని ప్రశ్న. జత్వానీ కోసం పోరాడేందుకు సిద్ధమని వ్యాఖ్య. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని మంత్రి నారాయణ వ్యాఖ్య. బాధితులందరికీ ఆహారం అందాలని సీఎం ఆదేశించారన్న నారాయణ. 6 లక్షలకు పైగా ఆహార నీళ్ల ప్యాకెట్లు అందించామని వెల్లడి. ఖమ్మం వరద బాధితుల బాధలు విని తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీష్ రావు. బురదలో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకున్న హరీష్ రావు. కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లు ఈ ప్రభుత్వంలో లేరా అని ప్రశ్న. మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు పేరు మార్చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష. చంద్రబాబు స్పందిస్తున్న తీరును అప్పలరాజు టార్గెట్ గా చేసి విమర్శలు చేయడం సిగ్గుచేటని వెల్లడి. నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని హెచ్చరిక. ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD. అధికారులను అప్రమత్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ గేట్లను కొన్ని పడవలు ఢీకొట్టడంపై స్పందించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ధ్వంసం చేసే ప్రణాళికలో భాగంగానే ఆ నాటు పడవలను వదిలారా, లేక ఆ పడవలు ప్రమాదవశాత్తు వరద ప్రవాహానికి కొట్టుకొచ్చాయా అనే అంశంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక వరద సహాయ కార్యక్రమాల్లో సరిగ్గా పనిచేయని అధికారులు, రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వారు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో అధికారులు, అనధికారులు ప్రజాహితమే లక్ష్యంగా పనిచేయాలని, కష్టకాలంలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రాంతంలో ఉన్నవారు కనీసం ఒక్క కుటుంబానికైనా సాయం చేయాలని సూచించారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే, మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది, దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా
కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా, కొంతమందికి ఇంకా ఉంది. మీరు కూడా సమాజంలో భాగం. సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి. కమాన్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా. ప్రజాహితం కోసం భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు. నష్టపోయిన 3 తండావాసులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. సూచన చేయడం జరిగింది. ఇక్కడ 3 తండాలు మర్పెడ మండలానికి సంబంధించి 3 తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోనవుతున్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆ 3 తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఒక మంచి కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ది వాళ్ళకి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు తీసుకొని వచ్చి జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా ప్రభుత్వం అనుమతి తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు 50,000 రూపాయలు మనం ఇస్తున్నాం నష్టపరిహారం. గొర్రెలకు మేకలకు 5,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము. తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. అదేవిధంగా దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం అంటున్నారు. అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికంగా ఉందా, ప్రజలకు ఏం నష్టం జరిగింది, రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని వాళ్లకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తక్షణమే 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు. ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని 2,000 కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు డీటెయిల్గా ఉన్నది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు, కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం, వరదలు తగ్గడం, వరదలపై వైసీపీ అధినేత జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ముందు ఆయన తెలుసుకోవాలని మంత్రి నారాయణ హితవు పలికారు.
ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అనేది తెలుసుకోవాలని అన్నారు. భారీ వరదలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని చెప్పారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఆహారం ఖచ్చితంగా అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. వరద తగ్గిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. ముఖ్యమంత్రి తాను నిద్రపోవడం లేదని, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదని అన్నారు. వరద బాధితులకు 6 లక్షలకు పైగా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు అందించామని చెప్పారు. బుడమేరు మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయం అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజు అయితే 6 లక్షల పైగా బ్రేక్ఫాస్ట్, మోర్ దెన్ 6 lakhs వాటర్ సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని ఇంకా పెంచమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కర్నూలు కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా 50,000, 60,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే 1 lakh, ఈవినింగ్ డిన్నర్ అయితే 1 lakh పంపించమని ఒక్కొక్కరిని, అంటే దాదాపు 5 లక్షలు యాక్చువల్గా ఈరోజు. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చారని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన నిలబడలేదన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో సాయంత్రం 5 తర్వాత ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాలేదన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతం ముప్పు గురైనటువంటి ప్రాంతాలకు వచ్చి ఆయన బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి విమర్శలు చేశారు. వాటిని ఖండిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఈ వేదిక మీద నుంచి వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అలాగే మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి అక్కడ సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీంలు వచ్చినాయి. పంజాబ్ నుంచి 4 ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చినాయి. అలాగే ఒరిస్సా నుంచి 3 టీంలు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం
చేస్తున్నారు మీరు. ఈరోజు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే, అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా, ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన, అలాగే కేంద్రంతో కేవలం ఎన్డీఆర్ఎఫ్ టీంలే కాకుండా హెలికాప్టర్లు తీసుకొచ్చారు, బోట్స్ తీసుకొచ్చారు. నిరంతరం కూడా అక్కడ గాంధీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకస్మిక తనిఖీ చేశారు. గాంధీ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయం చేరుకున్నారు. ఆసుపత్రిలో బెడ్ల వివరాలు, ఓపీ రోజువారీ వివరాలు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కృష్ణ, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చి మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు, మనకున్న పరిమితులు, ఏ రకంగా ఈ యొక్క సెక్యూరిటీని మెడికల్ స్టాఫ్కు అందరికి ఏ రకంగా సెక్యూరిటీని పెంచాలి అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఏ నిర్ణయాలు తీసుకున్నామో మీకు తెలియజేస్తాం. చాలా చోట్ల హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేవు, అంటే మెయిన్ గా హైదరాబాద్ సరౌండింగ్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానికి ఏం చేస్తున్నారు? డాక్టర్స్ లేదు అంటే చాలా పెద్ద తప్పు పదం. అది లాంగ్ స్టాండింగ్ ఉన్న డాక్టర్స్ ను స్థాన చలనం కావాలి, చేసిన సార్ మీరు మంచిగా చేసిన చెప్పాలి, మాట చెప్పాలి కదా. మీరు చెప్పకుండా లేరు అనే మాట కాదు. సంఖ్య తగ్గినది, తక్కువ పడ్డారు, హెచ్ఆర్ పెంచాలి. అట్లీస్ట్ 100కు 80% మనం ఉండాలి, 75% మనం ఉండాలి. మా ప్రయత్నం ఉంటుంది, చర్యలు తీసుకున్నాము. మొన్ననే మీరు చూశారు, కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా అందరి డాక్టర్ అని, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని వీళ్ళందరూ పెరుగుతున్నాయిలే, తగ్గుతలేవు. దొరతో మాట్లాడాలి, నాతో మాట్లాడు అందజేస్తూ ప్రతి 100 బెడెడ్ హాస్పిటల్కి వెళ్ళి మొదలు పెడితే, ఉదాహరణకు ఈరోజు 1000 పడకలేదు కానీ, 1500 పడకలేదు కానీ, 800 పడకలేదు, ఏ హాస్పిటల్ అయినా ప్రత్యేకంగా ఒక అవుట్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయాలి. కనీస సిబ్బంది 5 నుంచి 6 మంది కానీ అది అక్కడ చూసుకోలేదా? చెప్పేస్తున్నా. వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి బాధితులను ఆదుకుంటుంటే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు స్పందిస్తున్న తీరును ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తుంటే అప్పలరాజు మాత్రం ఆయనను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తితిలి తుఫాన్ సమయంలో చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు పలాసలో బస్సులోనే ఉండి బాధితులను ఆదుకోవడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. విజయవాడకు వచ్చిన వరదల్లో కేంద్రంతో మాట్లాడి అదనంగా ఎన్డీఆర్ఎఫ్ దళాలను రప్పించి నేరుగా ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. వైసీపీ హయాంలో నెల్లూరులో వచ్చిన వరదలకు హెలికాప్టర్లో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వెర్రినవ్వులు నవ్వుతూ చక్కర్లు కొట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని అప్పలరాజును హెచ్చరించారు. గత 36 గంటలుగా మనందరం ఆందోళన పడుతున్నట్టు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరం చుట్టూ వరద ముంచెత్తుతుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని, అటు మంత్రులు గాని అధికార గణంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 74 సంవత్సరాల వ్యక్తి పడుతున్న కష్టం ఈరోజు ప్రపంచం అంతటికీ ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడిపోయిన దగ్గర నుండి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు గాని ఈరోజు 2 కెమెరాల ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకి సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను. అయ్యా అప్పలరాజు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిత్లీలో ఏం చేశారు, హుదుహుదులో ఏం చేశారు, ఇప్పుడేం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి
ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసుంటుందని అనుకుంటున్నాను. అందులో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేరు. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు ఈరోజు ఒక 10 NDRF టీమ్స్ తో పాటు పవర్ బోట్స్ తో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ఆయన చేస్తున్న పనికి ప్రపంచం అంతా నివ్వెరపోతుంది. ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఆయన వయసు కూడా మర్చిపోయి గత 36 గంటలకు ఆయన అసలు నిద్రపోయారో లేదో మాకు అర్థం కావట్లేదు. గంటకి ఒక మామూలు వ్యక్తిలాగా ఆయన అధికారులతో సమానంగా ఈరోజు పడవేసుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మా మీరు భయపడొద్దు, 24 గంటల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాను, మీతో నేను ఉన్నానని ప్రతి గడపకి ఆయన ఈరోజు ఇస్తున్న భరోసా ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించి వేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? హుదుహుదులు ఆయన ఏం చేశారో నువ్వు చెప్పక్కర్లేదు. విశాఖపట్నం నగరాన్ని చంటి బిడ్డలా కాపాడుకున్న ఈరోజు ఎవరు విశాఖపట్నంలో మర్చిపోవట్లేదు. తిత్లిలో దాదాపు సచివాలయాన్ని అందరినీ ఈరోజు పలాస తీసుకొచ్చి 7 రోజులు ఒక ముఖ్యమంత్రికి ఒక మామూలు బస్సులో ఆయన నివాసం ఉంటూ పలాస మొత్తాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు. అలాంటి ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలిసొస్తే కదా ఈరోజు మీ వరకు గత 5 సంవత్సరాలు మీ పాలనలో నెల్లూరు జిల్లాకు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్లోని వెర్రి నవ్వులు నవ్వుకుంటూ చూసిన వెళ్లిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ప్రతి గడప తొక్కుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి అనవసరంగా కెమెరా ఉంది కదా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాతో పాటు ఏ తెలుగుదేశం కార్యకర్త ఇంతకు ముందులాగా కాముగా ఉండరని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు మీడియా నుంచి చూస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి మెదడున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. మరి మీలాంటి పశువులకి ఎందుకు అర్థం కాదో మీరు మనుషుల పశువుల మీ ఇంగిత జ్ఞానానికే వదిలివేస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అప్పలరాజు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోమని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ మీ సోదరి గౌతు శిరీష. ఖమ్మం వరద ప్రాంతాల్లో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరుణగిరి రాజీవ్ గృహకల్ప వెంకటేశ్వర నగర్ కాలనీ కాలువొడ్డు బొక్కలగడ ప్రాంతాల్లో బురదల్లో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలను హరీష్ రావు తెలుసుకున్నారు. కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లు ఈ ప్రభుత్వంలో లేరా అని, ప్రభుత్వం పట్టించుకోలేదని, సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కానీ కనీసం కారు కూడా దిక్కుండా చేతులు ఊపుతూ వెళ్లారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి కాదంబరి జత్వానీని కట్టడి చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ కలిసి ప్లాన్ చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎదగాలనుకున్న జత్వానీని మానసికంగా వేధించారని చెప్పారు. ఆమె కేసు పెట్టబోతే నిర్బంధించి వేధించారని అన్నారు. ఉన్నత కుటుంబానికి చెందిన జత్వానీని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేశారని మండిపడ్డారు. జగన్ కు తెలియకుండానే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా అని షర్మిల ప్రశ్నించారు. 2 కుమార్తెలు ఉన్న జగన్ జత్వానీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. సజ్జల్ జిందాల్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని జగన్ గొప్పగా చెప్పుకున్నారని గుర్తు చేశారు. జిందాల్ కు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను జగన్ ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. జత్వానీకి అండగా ఉండి ఆమె కోసం పోరాడేందుకు తాను సిద్ధమని చెప్పారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు
జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు పోయిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమిచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అది బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కులగణనతో ముప్పు అంటుందన్నారు. కేవలం ఉద్యోగ నియామకాలతో మాత్రమే కులగణన ఉండాలని, రాజకీయాల్లో కులగణన వద్దని ఆర్ఎస్ఎస్ అంటుందన్నారు. కులగణన చేస్తే దేశం మునిగిపోతుందా అని ప్రశ్నించారు హనుమంతరావు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులు కేవలం ఓట్లు వేసే మిషన్లా అంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందన్నారు హనుమంతరావు. దీనికి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ నాయకులను ఇవాళ మన రాష్ట్రంలో ముగ్గురు రాజ్య లోక్సభ మెంబర్స్ అడుగుతున్నా, అది ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ అడుగుతున్నా, మీరు దీనికి ఒప్పుకుంటున్నారా లేదా? మా ఓట్లే కావాలని అడుగుతున్నా. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం అది హిస్టారికల్ నిర్ణయం. ఆయన తప్పనిసరిగా కులగణన జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. 1931లో అయింది కులగణ. ఇవాళ మీరు కులగణ చేస్తామంటే కులగణకు మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ సంఖ్య ఎంతున్నదో తెలియాలి. వాళ్లకు ఏదన్నా సహాయం చేయాలి, కానీ రాజకీయాలకు ఉపయోగించుకోవద్దంటే ఇది కొత్త సీరియస్. నాకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి డిహెచ్ న్యూస్. విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన పడవలు, ఆ పడవలపై అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు. మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్న సీఎం. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి. జత్వానీని కట్టడి చేసేందుకు జగన్ జిందాల్ ప్లాన్ చేశారన్న షర్మిల. జగన్ కు తెలియకుండానే ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరిస్తారా అని ప్రశ్న. జత్వానీ కోసం పోరాడేందుకు సిద్ధమని వ్యాఖ్య.
ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందా అనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని మంత్రి నారాయణ వ్యాఖ్య. బాధితులందరికీ ఆహారం అందాలని సీఎం ఆదేశించారన్న నారాయణ. 6 లక్షలకు పైగా ఆహార నీళ్ల ప్యాకెట్లు అందించామని వెల్లడి. ఖమ్మం వరద బాధితుల బాధలు విని తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీష్ రావు. బురదలో కాలినడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకున్న హరీష్ రావు. కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లు ఈ ప్రభుత్వంలో లేరా అని ప్రశ్న. మాజీ మంత్రి సీదిలి అప్పలరాజు పేరు మార్చేసిన ఎమ్మెల్యే గోతు శిరీష. చంద్రబాబు స్పందిస్తున్న తీరును అప్పలరాజు టార్గెట్ గా చేసి విమర్శలు చేయడం సిగ్గుచేటని వెల్లడి. నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని హెచ్చరిక. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. అధికారులను అప్రమత్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BB9 న్యూస్.